హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రేఖ. నేను ఒక హ్యాండ్ రైటింగ్ కోచ్‌ని ఎందుకు నా నిష్‌గా తీసుకున్నాను, దాన్నే ఎందుకు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నాను అనేది ఈరోజు నా టాపిక్ అండి. నేను చిన్నప్పటి నుంచి నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేదండి. నీట్‌గా చాలా ప్రింటెడ్ హ్యాండ్ రైటింగ్ చాలా రౌండ్‌గా రాసేదాన్ని. బట్ లైన్ మెయింటైన్ చేసేదాన్ని కాదు. స్ట్రెయిట్‌గా రాసేదాన్ని కాదనమాట. ఇలా స్ట్రెయిట్‌గా స్టార్ట్ చేస్తే ఇలా క్రాస్‌గా అయిపోయేది. చిన్నప్పుడు నేను ట్యూషన్‌కెళ్ళేదాన్నండి. ఆ టీచర్ వాళ్ళ మదర్ చెప్పారు. మేబీ ఇన్ సెకండ్ క్లాస్ ఐ థింక్. సెకండ్ క్లాస్‌లో ఆవిడ చెప్పారనమాట. "నువ్వు రైటింగ్ రాస్తున్నావు. బట్ స్ట్రెయిట్‌గా మెయింటైన్ చేస్తలేవు. నువ్వు స్ట్రెయిట్‌గా పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేశావనుకో నీ రైటింగ్‌కి తిరుగుండదు" అని. ఆవిడ చెప్పిన తర్వాత నేను లైన్స్ గీసుకొని పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేయడం ట్రై చేశాను. అప్పుడు నాకు పర్ఫెక్ట్‌గా వచ్చింది. నా హ్యాండ్ రైటింగ్ అనేది స్ట్రెయిట్‌గా, నీట్‌గా ప్రింటెడ్ టైప్ వచ్చేది. ఇంకా ఆ రోజు నుంచి నన్ను అందరూ అప్రిషియేట్ చేశారు. దీన్నే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. బట్ నేను బీఎడ్ చేశానండి. నా బీఎడ్‌లో నా ఫ్రెండ్ నాకు ప్రతి ప్రాజెక్ట్‌కి హెల్ప్ చేసింది. కానీ ప్రాజెక్ట్ లెవెల్‌లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కాలేజ్ లెవెల్‌లో నేను ఫస్ట్ వచ్చాను ప్రాజెక్ట్‌కి. బట్ నా ఫ్రెండ్ రాలేకపోయింది. ఎందుకు అనేది నాకు ఆ రోజు అర్థమైంది. బికాజ్ ఆఫ్ మై హ్యాండ్ రైటింగ్. ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే ప్రెజెంటేషన్, హ్యాండ్ రైటింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ రోజు అర్థమైంది. దాన్ని ఇంకా అలాగే కంటిన్యూ చేయాలనుకున్నాను. బట్ నా తర్వాత నా మ్యారేజ్ అయ్యింది. నాకు ఇద్దరు పిల్లలు. ఇంకా నా లైఫ్‌తో నేను బిజీ అయ్యాను. ఎంత బిజీగా ఉన్నా నా మనసులో మాత్రం ఏదో ఒకటి చేయాలి అనేది తపన అంతే. చెయ్యాలి, చెయ్యాలి, చేయాలి అంతే ఇంకా. ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే హ్యాండ్ రైటింగ్ అనేది ఒక కళ కాదు, స్కిల్ కూడా. ఇదే స్కిల్ నేను పిల్లల్లో ఎందుకు నేర్పించకూడదు? ఇప్పుడు నేను ఇదే స్కిల్‌ని బేస్ చేసుకొని పిల్లల్లో కాన్ఫిడెన్స్ ఎందుకు బిల్డ్ చేయకూడదు? వారి భవిష్యత్తు బలమైన పునాదిగా ఎందుకు మార్చకూడదు? ఇది నా ప్యాషన్ మాత్రమే కాదు. నా నేను ఎదుర్కొన్న బాధలు, నేర్చుకున్న పాఠాలను ఇంకొంతమందికి నేర్పించాలనే సంకల్పం అండి. సో, పేరెంట్స్ విన్నారు కదా! పిల్లలకి మనము వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తే వాళ్ళ ప్రెజెంటేషన్ లెవెల్ ఇంకా కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేయగలుగుతామో, ఇంకా మీరెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు డీఎం